హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న అండ్ నరేందర్ కతార్ నుంచి. సో మేము ఫైనల్గా ధనత్ అల్ బహార్ బీబీక్యూ ఫిష్కితే వచ్చాము. నాను ఇక్కడ ఆర్డర్ ఎలా వేయాలో చెప్పు. ఇక్కడ లైవ్ ఫిష్ అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏ ఫిష్ కావాలో వాళ్ళకి ఆర్డర్ చెప్తే వాళ్ళు ఫ్రెష్గా మేకింగ్ చేసి ఇస్తారు మనకి. సో నాను ఆర్డర్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఆర్డర్ ఇచ్చేసి ఇంకా మేము ఆ ప్లేసెస్కి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఆ వెయిట్ చేసే గ్యాప్లో మా పిల్లలకి అయితే బోర్ కొడుతుంది బాగా. సో వాళ్ళు ఏదో వాళ్ళ గేమ్ స్టార్ట్ చేశారు, రాక్ పేపర్ సీజర్స్. ఈ గ్యాప్లో ఫుడ్ వచ్చేసింది ఫ్రెండ్స్. నాను ఏమేమి ఆర్డర్ చేసావో చూపించెప్పు. సో ఫుడ్ అయితే రెడీ ఉంది. సో జస్ట్ మీకు ముందు చూపిస్తాను ఏమేమి ఆర్డర్ చేస్తామనేది. సో ఇది వచ్చేసి సీ బాస్ అండ్ బట్ చూడండి చాలా స్పైసీ. ఇది వచ్చేసి బుఖారీ రైస్ అండ్ ఇది వచ్చేసి హమామ్ బ్లాక్ ఫిష్ అండ్ ఇది వచ్చేసి స్క్విడ్ ఫ్రై. అబ్బబ్బా, నాకైతే నోట్లో వాటర్ వచ్చేస్తుంది. అసలు ట్రై చేయకుండా నేను ఆగలేను అసలు. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా అసలు థాన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. మనకు పెద్ద ముళ్ళు ఏవైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. సో ఈజీగా తినడానికి కూడా ఉంటుంది. నాకు యూజువల్గా ఫిష్లో ముళ్ళులు ఉంటాయని తినాలంటే నాకు చిరాకేస్తుంది. బట్ ఇక్కడ మాత్రం నాకు చాలా హ్యాపీగా తినాలనిపిస్తుంది. ఎంత యమ్మీ ఉందో అండి, అసలు మరి బిలీవ్ చేయరు. మన ఇండియాలో మాత్రం ఇంత యమ్మీగా నేను బార్బిక్యూ ఫిష్ ఎప్పుడు తినలేదు అసలు. ఇక్కడ వచ్చాక మాత్రం నేను రెగ్యులర్గా ఇక్కడ తింటాను. మీరు దోహాకి వచ్చినప్పుడు మాత్రం వక్రా సూక్లో ఫిష్ బార్బిక్యూ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మా పిల్లలు ఏమంటారో చూద్దాం. రైస్ ఎట్లా ఉంది? మస్తుంది, సూపర్. మావాడైతే ఈ బుకారీ రైస్తో పాటు పుదీనా చట్నీ ఇస్తాడు. అది చాలా యమ్మీ ఉంటుంది. మావాడైతే ఇంకా బుకారీ రైస్ మొత్తం ఆ పుదీనా చట్నీ మొత్తం వేసేసుకొని తినేస్తాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా లంచ్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు బీచ్కి స్టార్ట్ అయిపోతున్నాము. మీరు దోహా నుంచి అయితే మాత్రం రీల్ సేవ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ వీడియోస్.